హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్ ఎడ్యుకేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఫర్, సిన్స్, అగో అనే వర్క్ టెన్సెస్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫార్ అండ్ సిన్స్ గురించి తెలుసుకుందాం. వి యూజ్ ఫార్ అండ్ సిన్స్ టు సే హౌ లాంగ్. ఫ్రెండ్స్, అంటే ఫార్ అండ్ సిన్స్ అనేటివి మనము ఎంతవరకు లేదా పర్టికులర్ టైం కానీ పర్టికులర్ పీరియడ్ కానీ తెలియజేయడానికి ఫార్ అండ్ సిన్స్ అని వాడతాము. ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. జిల్ ఈజ్ ఇన్ ఐర్లాండ్. షీ హ్యాస్ బీన్ దేర్ ఫార్ 3 days సిన్స్ మండే. ఫ్రెండ్స్, ఇక్కడ ఫార్ 3 days సిన్స్ మండే అని ఇచ్చారు కదా. ఫార్ 3 days అనేది పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట. సిన్స్ అనేది పర్టికులర్ పీరియడ్. ఇప్పుడు మీకు తెలిసింది కదా, ఫార్ అనేది పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది, సిన్స్ అనేది పర్టికులర్ టైం తెలియజేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ మనకి ఫార్ అనేది పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. 3 days అండ్ 2 years అనేది కదా. ఇక్కడ చూడండి, మండే, ట్యూస్డే, వెన్స్డే ఫర్ 3 days. ఈ 3 రోజుల్ని ఒకే సెంటెన్స్ మాది ఫర్ 3 days అని వాడతాం అనమాట. ఇప్పుడు మనం ఫార్ గురించి తీసుకుంటే, ఫార్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. 3 days, an hour, a week, a month, 5 years, 10 minutes, 2 hours, 4 weeks, 6 months, a long time. వీటన్నిటికీ మనం ఫార్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనము ఫార్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నాము. ఇక్కడ చూడండి, రిచర్డ్ హ్యాస్ బీన్ ఇన్ కెనడా ఫర్ 6 months. అంటే రిచర్డ్ అనే వ్యక్తి 6 నెలలుగా కెనడాలో ఉన్నాడనమాట. దానికి మనం ఫార్ అని యూజ్ చేస్తాము. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours. అంటే వాళ్ళు అనేది అక్కడ 2 గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట. 2 గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆ 2 గంటల నుంచి వెయిట్ చేయడానికి ఫార్ అనేది ఉపయోగిస్తాను అన్నమాట. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ లండన్ ఫర్ ఏ లాంగ్ టైం. అక్కడ నేను అనేది లండన్లో లాంగ్ టైం అంటే చాలా రోజులు అక్కడ ఉన్నాను అని తెలియజేయడానికి ఫార్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సిన్స్ గురించి తెలుసుకుందాము. వి యూజ్ సిన్స్ ప్లస్ స్టార్ట్ ఆఫ్ ది పీరియడ్. అంటే మండే 9 o'clock. నేను అప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్, స్టార్ట్ ఆఫ్ పీరియడ్ అంటే పాస్ట్లో నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుంటావో అది అనమాట. ఆ టైం తెలియచేయడానికి సిన్స్ అనేది ఉపయోగిస్తాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సిన్స్ అనేది మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో ఇక్కడ బాక్స్లో ఇచ్చారు క్లియర్గా. ఇక్కడ చూసుకుందాం. మండే 9 o'clock, 24th July, January 1985, Wednesday 12:30, Christmas, I was 10 years old, we arrived. ఫ్రెండ్స్, వీటన్నిటికీ ఈ పర్టికులర్ పీరియడ్ అనమాట. ఇక్కడ మనకి ఫార్లో అయితే 3 days అని ఇచ్చారు. ఇక్కడైతే మండే వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఉంటారో ఆ పీరియడ్ అనమాట. అది మండే 9 o'clock. మనం ఎప్పుడైతే బయటికి వెళ్ళి ఉంటామో లేదా మనం ఏదైనా చెప్పేటప్పుడు అతను బయటికి వెళ్ళాడు అని చెప్పడానికి, ఈ టైంలో వెళ్ళాడు అని చెప్పడానికి పర్టికులర్ టైం చెప్పినప్పుడు మాత్రం సిన్స్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఫ్రెండ్స్, ఈ ఫార్, సిన్స్ అనేటివి సిమిలర్ వర్డ్స్ అనమాట. వీటి యూజెస్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సింగిల్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ మీనింగ్ అనేది మారిపోతుంది అనమాట మళ్ళీ. ఫ్రెండ్స్, ఇక్కడ సిన్స్కి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. రిచర్డ్ హ్యాస్ బీన్ ఇన్ కెనడా సిన్స్ జనవరి. రిచర్డ్ అనే వ్యక్తి కెనడాలో సిన్స్ జనవరి నుండి అక్కడే ఉన్నాడు అని తెలియజేయడానికి జనవరి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడు అని తెలియజేయడానికి సిన్స్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ చూడండి, రిచర్డ్ హ్యాస్ బీన్ ఇన్ కెనడా సిన్స్ జనవరి ఈక్వల్ టు ఫ్రమ్ జనవరి టు నౌ. ఫ్రమ్ జనవరి టు నౌ అంటే జనవరి నుండి ఇప్పటి వరకు అని అర్థం అన్నమాట. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 9 o'clock ఈక్వల్ టు ఫ్రమ్ 9 o'clock టు నౌ. అంటే వాళ్ళు అక్కడ 9 గంటల నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నారు అని తెలియజేయడానికి సిన్స్ అనేది ఉపయోగిస్తాం.
ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ లండన్ సిన్స్ ఐ వాజ్ 10 years ఓల్డ్. అతను అక్కడ తన 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి లండన్లోనే నివసిస్తున్నాడు అని తెలియజేయడానికి సిన్స్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫార్ సిన్స్ అనే దాని గురించి తెలుసుకున్నారు కదా. ఈ ఫార్ అనేది పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తున్నాను. సిన్స్ అనేది పర్టికులర్ పీరియడ్ని తెలియజేస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫార్ అండ్ సిన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్సర్సైజెస్ అని ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి. రైట్ ఫార్ ఆర్ సిన్స్ అంటే ఇక్కడ వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చింటారు. దాంట్లో మనము ఫార్ ఆర్ సిన్స్ ఏది కరెక్ట్ అయితే దాన్ని మెన్షన్ చేయాలన్నమాట. జిల్ హ్యాస్ బీన్ ఇన్ ఐర్లాండ్ సిన్స్ మండే. నేను అప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్, పర్టికులర్ పీరియడ్ అడిగినప్పుడు సిన్స్ అనేది ఉపయోగించాలన్నమాట. జిల్ హ్యాస్ బీన్ ఇన్ ఐర్లాండ్. అతను ఐర్లాండ్లో ఎప్పటి నుంచి ఉన్నాడు అని చెప్పడానికి 3 days -3 days అని ఇచ్చారు కదా. ఇక్కడ 3 days 3 రోజుల నుంచి అక్కడే ఉన్నాడు అని తెలియజేయడానికి ఫార్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అవి మీరు చూసుకోండి. చూసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అగో అనే వర్బ్ టెన్స్ గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అగో అనే వర్బ్ టెన్స్ కూడా ఇందులో భాగమే. అగో అంటే బిఫోర్ నౌ, అయిపోయింది అని, అంటే పాస్ట్లో ఎప్పుడో జరిగిపోయింది అని. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. సూసన్ స్టార్టెడ్ హర్ జాబ్ 3 weeks అగో. అంటే సూసన్ అనే వ్యక్తి తన న్యూస్ జాబ్ని 3 వారాల ముందే స్టార్ట్ చేశాడు. 3 వారాలు అయిపోయింది అతను ఉద్యోగం స్టార్ట్ చేసి అని తెలియజేయడానికి అగో ఉపయోగిస్తారనమాట. వెన్ డిడ్ టామ్ గో అవుట్ అంటే టామ్ ఎప్పుడు బయటికి వెళ్ళాడు అని చెప్పడానికి 10 minutes, అతను వెళ్ళి 10 నిమిషాలు అయిపోయింది అని తెలియజేయడానికి అగో ఉపయోగిస్తారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఐ హ్యాడ్ డిన్నర్ an hour ago. అతను డిన్నర్ పూర్తి చేసి 1 గంట అయిపోయింది అని తెలియజేయడానికి అగో అని ఉపయోగిస్తారన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనము అయిపోయిన పని గురించి లేదా కంప్లీట్ అయిపోయిన పని గురించి తెలియజేయడానికి అగో ఉపయోగిస్తారనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంపేర్ అగో అండ్ ఫర్. వీటి అగో అండ్ ఫర్ని కంపారిజన్ చేస్తే ఎప్పుడెప్పుడు అగో ఉపయోగించాలి, ఎప్పుడు ఫార్ ఉపయోగించాలి ఇక్కడ చూపించారు ఫ్రెండ్స్. వెన్ డిడ్ జిల్ అరైవ్ ఇన్ ఐర్లాండ్. జిల్ అనే వ్యక్తి ఎప్పుడు ఐర్లాండ్కి వెళ్తాడు అనే క్వశ్చన్ ఉంది. షీ అరైవ్డ్ ఇన్ ఐర్లాండ్ 3 days అగో. అతను 3 days ముందే ఐర్లాండ్కి వెళ్ళిపోయాడు అని ఇక్కడ వాళ్ళు రాసించారు చూడండి ఫ్రెండ్స్. 3 days అయిపోయింది అంటే 3 days కంప్లీట్ అయిపోయింది అనమాట ఆమె ఐర్లాండ్కి వెళ్ళి. అట్లా మనకు కంప్లీట్ అయిపోయిండే సెంటెన్స్ కానీ కంప్లీట్ అయిపోయిండే వర్క్స్ కానీ పని గురించి కానీ తెలియజేయడానికి అగో ఉపయోగిస్తారు అనమాట. హౌ లాంగ్ హ్యాస్ బీన్ ఇన్ ఐర్లాండ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అతను ఎంతకాలం నుంచి ఐర్లాండ్లో ఉన్నాడు. ఆమె ఎంతకాలం నుంచి ఐర్లాండ్లో ఉన్నాడు అని తెలియజేయడానికి షీ హ్యాస్ బీన్ ఇన్ ఐర్లాండ్ ఫర్ 3 days. చూడండి ఫ్రెండ్స్, ఆమె ఎంతకాలం నుంచి ఐర్లాండ్లో ఉన్నారు అని తెలియజేయడానికి ఫార్ అనేది ఉపయోగించారు చూడండి ఫ్రెండ్స్. ఫర్ 3 days ఆమె 3 రోజుల నుంచి అక్కడే ఐర్లాండ్లోనే ఉన్నాడు అని తెలియజేయడానికి ఫార్ అనేది ఉపయోగించారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసాం కదా కంపారిజన్ బిట్వీన్ ఫార్ అండ్ అగో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అగో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ యూస్ అగో. ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. అగో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. వెన్ వాజ్ యువర్ లాస్ట్ మీల్ 3 hours అగో. ఫ్రెండ్స్, ఇలా అనమాట. వెన్ వాజ్ యువర్ లాస్ట్ మీల్ అంటే మీ లాస్ట్ మీల్ ఎప్పుడు అయ్యింది అని తెలియజేయడానికి
3 hours ago అంటే ఆయన మీల్ చేసి 3 గంటలు గడిచిపోయిందనమాట. దానికి అగో అనేది ఉపయోగించారు లాస్ట్లో. ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్స్. ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు నేను చూపించిన ఎగ్జాంపుల్స్లో మీకు ఆన్సర్ తెలుసుంటే మీరు నా వీడియో కింద కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. చూసుకోండి. చూసుకున్నారు కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ని రెఫర్ చేయండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ సంబంధించిన ప్రతి ఒక్క గ్రామర్ ఐటమ్స్ అన్నీ నా ఛానల్లో ఉంటాయి. తప్పకుండా నా ఛానల్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు చూస్తూ ఉండండి. నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.